ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం జరిగింది. పలువురు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని పిలుపునిచ్చారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం కలెక్టరేట్లో వనం మనం కార్యక్రమం ఘనంగా జరిగింది. వనం మనం పేరిట జిల్లా వ్యాప్తంగా 3,85,000 మొక్కలు నాటనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తలవారిగూడెంలోని నగరవనంలో మంత్రి కొలుసు పార్థసారథి మొక్కలు నాటారు. నూజివీడు అటవీశాఖ పరిధిలో 5,000 మొక్కలు నాటనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 మొక్కలు నాటాలన్న సీఎం సంకల్పం నెరవేర్చేందుకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. మహిళలకు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇస్తామని, మహిళలు వాటి సంరక్షణ చూసుకోవాలన్నారు. విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర పాటిల్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉద్యోగులు పర్యావరణ పరిరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా విజయవాడ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో సౌర విద్యుత్ వినియోగంలోకి తెచ్చామన్న ఆయన తెలిపారు. 3% రైళ్లలో బయో టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, కలెక్టర్ వినోద్ కుమార్, అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మొక్కలు నాటనున్నట్లు ఎమ్మెల్యే సునీత తెలిపారు. దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి మన పవన్ కళ్యాణ్ గారు పర్యావరణాన్ని కాపాడుకుందాం, మొక్కలను నాటుదాం అనేటువంటి నినాదంతో ప్లాస్టిక్ని మరి నిరోధిద్దాము, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనేటువంటి ఒక మెసేజ్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తూ భవిష్యత్తులో ఈ యొక్క హరితాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చాలనేటువంటి దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆకాశంలోంచి వెళ్తున్నా కూడా కింద రోడ్ల మీద ఉన్నటువంటి చెట్లను కూడా నరికేసేటువంటి సంప్రదాయం గత ముఖ్యమంత్రిది. మరి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఈ రోజు ఉన్నటువంటి పాలకులు కానీ చెట్లను పెంచాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనలోనే మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం.